మీ అనుచరులు బీఆర్ఎస్ లోని మరో సీనియర్ నేతల ఫోన్లు ఏడాది పాటు నిఘా ఉంచారనే విషయాన్ని సిట్ అధికారులు హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. హరీష్ రావు అనుచరులు వాళ్ళందరికి సంబంధించిన ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినాయి ఏడాది పాటు. ఎందుకంటే వీళ్ళు నమ్మకం లేదు కదా. మనము సీసీ కెమెరాలు ఎవరు గురించి పెడతాం, దొంగల గురించి పెడతాం, ఎవరేం చేస్తున్నారు ఏం కదా అని. మన ఇంట్లో పని మనుషులు చక్కగా పని చేస్తున్నా లేదని కూడా సీసీ కెమెరా పెడతాం, దొంగతనం చేస్తున్నా అని. అట్లనే బీఆర్ఎస్ కల్వకుంట్ల ఫ్యామిలీలో హరీష్ రావు మీద వాళ్ళకి అనుమానం పెరిగిపోయింది. అంటే ఇష్టం వచ్చినట్టు అవినీతి చేసే మళ్ళీ అటు దిక్కు ఇటు దిక్కు చూడబట్టి ఏదో అనుమానం కలుగుతుంది, అనుమానం పక్షి లెక్క తిరుగుతుండు, ఎప్పుడన్నా ఏమైనా వేయొచ్చు అని ఆయన ఫోన్లు ఎన్ని మొదలుపెట్టారు. ఆయనతో పాటు ఆయన అనుచరుల ఫోన్లు మొదలుపెట్టారు. దాంట్లో ఈ మచ్చ ఉండొచ్చు, రచ్చ ఉండొచ్చు, ఇంకో బచ్చ కూడా ఉండొచ్చు, ఎవరో ఒకరు ఉండొచ్చు. మరి హరీష్ రావు అనుచరులలో ఎంతమంది అనుచరులు ఈ ఫోన్ ట్యాపింగ్ బాధితులయ్యారనే విషయం ఇప్పుడు కొన్ని రోజులలో బయటకు వస్తుంది. ఇప్పుడు వీళ్ళు రెచ్చిపోతుండొచ్చు వాస్తవానికి. పాప మీరు బాధితులనే అంటున్నాను నేను. హరీష్ అన్న బాధితుడే, మీరు బాధితులే. మీరు ఇంకోవన్నీ ఎవరినో బాధ పెట్టాలని కూడా మిమ్మల్ని మీ ఓడు బాధ పెట్టిండు. ఇక మీరు బాధ పెట్టినట్టయితే మరి ఎందుకు ఇప్పుడు బాధపడతలేడు నాకైతే అర్థమైతే లేదు. హరీష్ అన్ననే ఫోన్ ట్యాపింగ్ చేయించని కేసు మీద కింద మీద పడ్డటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇప్పుడు ఏడిపోయాడు. ఈ అంశం మీద ఎందుకు మాట్లాడతలేడు? జర హార్షి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ తీసుకోవాల్సిన సందర్భం ఏది. ముందుగా ఆ కేసు సంబంధించి ముందుకు వచ్చినప్పుడు, ఆ కేసు సంబంధించిన ఒక విచారణ జరుగుతున్నప్పుడు, ఇంకా అనేక సందర్భాల్లో కానీ నువ్వు రెగ్యులర్గా మాట్లాడు, అంతకంటే ముందు సోషల్ మీడియా రెగ్యులర్గా మాట్లాడే నువ్వు నీ భార్యకు సంబంధించిన ఫోన్లు ఉన్నటువంటి వ్యక్తి మీద విచారణ జరుగుతుంటే కనీసం బయటకు వచ్చి హరీష్ రావు పంట పండింది, పాపం పండింది, నిజంగానే విచారణ వేగవంతం చేయాలి, ప్రభుత్వం మీద కోపం ఉంటే ప్రభుత్వం మీద కూడా అనొచ్చు, తొందరగా దీన్ని ఒక కొలికి తీసుకురావాలి, హరీష్ రావును జైలు వేసి పడేయాలి, తప్పు చేసిండు అనే వర్షన్ ఏడిపోయింది. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకు మాట్లాడతాడు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాన్ని? ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? క్లియర్ కట్. సో ఇక్కడ అయితే మరి హరీష్ రావు అనుచరుల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినాయి, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ అయింది, హరీష్ రావు ఇంకొకళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసిండు. 2018 తర్వాత కేసీఆర్ మొత్తం పండబెట్టాలని చెప్పి చూసింది కానీ ఆడికి అయింది కదా. సో అయితే ఈ విషయంపై తొలుత కంగు తిన్న హరీష్ రావు ఆ తర్వాత నేను నమ్మను అని బదిలిచ్చిండట. ఈ కేసులో నిందితులు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, శ్రవణ్ రావులతో ఉన్న లింక్ ఏంటి అనే విషయాన్ని ఆరా తీసినట్టు తెలిసింది. 2023 నవంబర్ 30న శాసనసభ ఎన్నికలకు ముందు రోజు వరకు శ్రవణ్ రావు ఇచ్చిన ఫోన్ నంబర్లను ప్రభాకర్ రావు ఎంత దుకాణం మీకు తెలిసిందే. మొత్తానికి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ విషయంలో బాధితుడు యాజ్ వెల్ యాజ్ నిందితుడు అనే ఒక క్లారిటీ అయితే వచ్చింది. దీనికి బట్టలు చెప్పుకొని రోడ్ల మీద బండి బొరుడు బంద్ చేయరి.